ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? యేసుక్రీస్తు అని మనం అంటాం, కానీ యేసే క్రీస్తు అయ్యన్నాడు అని అనటంలో అర్థం ఏమిటి అని అంటే, నేను ప్రశ్నించనులే, ఎక్కువగా నేనే చెప్తాను. యేసు అనేది ఆయన పేరు, క్రీస్తు అనేది అభిషిక్తుడు, రక్షకుడు అని అర్థం. కాబట్టి యేసు అనే పేరు గల ఆయన రక్షకుడు అని అర్థం. యేసే క్రీస్తు అంటే దాని అర్థం అది. మనం సామాన్యంగా యేసు క్రీస్తు అంటాం, ఆయన పేరు జీసస్ అని మాత్రమే అంటారు, యేసు అని అంటారు. ఇది ఒక చిన్న ఇది నేను చెప్పదలిచాను. అయితే యేసుక్రీస్తు వారు రక్షకుడు అని పేతురుకి బాగా తెలుసు. అందుకు మరి మత్తయి సువార్త 16:16 చదువమ్మా. మత్తయి చాలు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఇక్కడేమంటున్నాడు? యేసుక్రీస్తు అని అనలా, క్రీస్తు అని చెప్పాడు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు అంటే రక్షకుడు, లోక రక్షకుడు అని అర్థం. అటువంటి దేవుని కుమారుడు సామాన్య సేవకుడిలాగా కాళ్ళు కడగటం ఏమిటి? ఆ పని చేయటం ఆయనకు తగినది కాదు అని పేతురుకి అనిపించింది. అయితే అలా చేయటంలో దాని అర్థం ఆయన తరువాత గ్రహిస్తాడు అని యేసు చెప్పినప్పటికీ కూడా అలా జరగటానికి వీలు లేదు అని అంటాడు పేతురు. మరి పేతురు మాటల్లో వినయ విధేయతలు ఉట్టిపడుతున్నాయి, కానీ అంతర్గతంగా అతనిలో కొంచెం గర్వం ఉంది. ఏమనంటే, నేను యేసును బాగా నమ్మిన వాడిని, ఆయన కూడా నన్ను బాగా ప్రేమించాడు, నేను శిష్యులందరిలో అధికుణ్ణి అనే ఒక చిన్న గర్వం ఉన్నది. పేతురు ప్రభువుని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువే అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రభువా ప్రేమిస్తున్నాను అంటాడు. 3 సార్లు అడుగుతాడు, ప్రభువా నీకు అన్నీ తెలుసు కదా, నన్ను పదే పదే ఎందుకు అడుగుతావు అని పేతురు అంటాడు. మరి ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్న గర్వం పేతురులో కొంచెం తొణికిసలాడుతుంది. మరి ఆ గర్వం వల్ల, చిన్నపాటి గర్వం వల్ల సాతానుడికి చోటిచ్చిన వాడవుతాడు. ఎంతటి విశ్వాసికైనా సరే మనసులో ఏదైనా ఒక దురుద్దేశం, దేవునికి అయిష్టమైనటువంటి ఆయాసకరమైనటువంటి ఆలోచన మనలో ఉంటే వెంటనే సాతానుడు దూరుతాడు. సాతానుడికి చోటు ఇవ్వటం అంటే అర్థం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు. నీలో పాపపు ఆలోచనలు ఏమీ లేనట్లయితే, నువ్వు సమస్త పాపాల్ని జయించగలిగినటువంటి స్థితిలో ఉంటే సాతానుడు నీ చెంతకు రాలేడు అని అర్థం తెలుసుకోవాలి మనం. మరి అదే మత్తయి సువార్త 16:22-23 చదువమ్మా. చాలు. ఏమంటున్నాడు అక్కడ? జరిగింది ఏమిటి అని అంటే, నేను యెరూషలేముకు వెళతాను, అక్కడ పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు నన్ను హింసించి సిలువ వేస్తారు, సిలువ మరణం పొందుతాను,
మూడో దినం లేస్తానని చెప్తాడు కదా. పేతురు ఏమంటాడంటే, ప్రభువా అది నీకు దూరమవునుగాక అంటాడు. అలా జరగటానికి వీలు లేదు అని అంటాడు. అయితే అతను పేతురు వైపు చూసి యేసు ప్రభువారు అంటారు, సాతానా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని అంటాడు. చాలు. కాబట్టి ఇక్కడ ప్రభు పేతురు వైపు చూచి, సాతానా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని అనటంలో ఉద్దేశం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాల్సి. పేతురు అన్న దాంట్లో తప్పేముంది? ఒకటేమో, ప్రభువా నువ్వు నా పాదాలు కడగొద్దు, నా చేతులు కూడా కడుగు అని అంటాడు. స్నానం చేసిన వాడు పాదాలు తప్పితే ఇంకా ఇంకేం కడుక్కాక్కర్లేదు అని అంటాడు. తరువాత ఏమంటాడు, మనిషి కుమారుడు శాస్త్రులకి పరిచయాలకి అప్పగింపబడతాడని, అంటే మనిషి కుమారుడు యేసు ప్రభువారు, వాళ్ళు సిలువ వేస్తారని హింసించి అన్నప్పుడు పేతురు అది నీకు దూరమవునుగాక అంటాడు. అలా జరగటానికి వీలే లేదు అంటాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటాడు, సాతానా నువ్వు నా వెనకకు పో అని. పేతురుని చూచి సాతానా అని అన్నాడు. ఎందుకన్నాడు సాతానా వెనకకు పో అని? యేసుక్రీస్తు సాక్షాత్తు శిష్యుడే కదా, తను ప్రేమించిన వాడు, తను ప్రభువును ప్రేమించాడు, ప్రభు సాతాను పేతురుని కూడా ప్రేమించాడు. అయినప్పటికి కూడా సాతానా వెనకకు పో అని అన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, మరి ప్రభు ఆ మాట అనటంలో ఉద్దేశం ఏమిటంటే, 21వ వచనం చదువమ్మా. చాలు. 21వ వచనంలో క్లియర్గా ఉంది. ప్రభు అనిన మాటలు ఏంటంటే, అప్పటి నుండి తాను యెరూషలేము నాకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసి మొదలు పెట్టగా, దీనిని బట్టి పేతురు అంటాడు, అది నీకు దూరమవునుగాక అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు, సాతానా నువ్వు నా వెనకకు పో, నీవు నాకు అభ్యంతర కారణమైన ప్రతి విషయంలో కూడా నువ్వు నా అభ్యంతరపరుస్తున్నావు అని అంటాడు. పేతురులో ఉన్నటువంటి సాతానుని యేసు ప్రభు చూశాడు. సాతానుడు మనకు కనిపించడు. దేవుడు ఎలా మనకు కనిపించడో సాతానుడు కూడా మనకు కనిపించడు. అదృశ్య శక్తి. వాళ్ళంతా ఆత్మశరీరులు. దేవదూతలు, యేసు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, వీళ్ళంతా కూడా ఆత్మశరీరులు. రక్తమాంసాలు వాళ్ళకు ఉండవు. రక్తమాంసాలు లేని వాళ్ళకి కోరికలు కూడా ఉండవు. తెలుసా సంగతి? దేవుడు తన రూపంలో మనుషుల్ని నిర్మించాడు, తన రూపంలో మనుషుల్ని రూపించాడు. తన రూపమే సాక్షాత్తు. ఆయన కూడా చేతులున్నాయి, కళ్ళున్నాయి, ముక్కు చెవులున్నాయి. కానీ రక్తమాంసాలు లేవు. రక్తమాంసాలు లేని వాళ్ళకి ఈ ఇహలోక పరమైన కానీ పరలోక పరమైన కానీ ఏ విధమైన కోరికలు ఉండవు. అది వాళ్ళంతా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, పవిత్రంగా ఉంటారు పరలోకంలో. తరువాత పరలోకంలో వాళ్ళు స్త్రీల పురుషుల అనే సందేహం కలుగుతుంది. సహజంగా దేవదూత అని అంటాం మనం. దేవదూత అన్నప్పుడు 2 రెక్కలు పెట్టి ఒక స్త్రీ వచ్చినట్లుగా మనం అక్కడక్కడ ఫోటోల్లో చూస్తూ ఉంటాం. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, నీవు ఏ రూపంలోనైనా వాళ్ళని చూడవచ్చు. స్త్రీ రూపంగా చూడొచ్చు, పురుష రూపంగా చూడొచ్చు. అక్కడ లింగ భేదం లేనే లేదు.
పరలోకంలో లింగభేదం లేదు అని ఖచ్చితంగా తెలుసుకోండి. అది దేవదూతల్ని ఆడదూత అని అంటారు, దూత కనపడింది అంటారు. అంటే ఏ రూపంలో కనపడ్డారో ఆ రూపంలో అది ఇది అతడు అనొచ్చు. మగ రూపంలో కనపడితే అతడు అనొచ్చు, స్త్రీ రూపంలో కనపడితే ఆమె అది అనొచ్చు. అది అయితే పిమ్మట పేతురు అంటాడు, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలుగదు అని వారిస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, సాతానా నా వెనకపు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని మాట్లాడినట్లుగా మనం చదువుకున్నాం. గమనించండి, పేతురు అన్న మాటల్లో తప్పేముంది? తప్పేం లేదు. నీవు యెరూషలేముకి వెళ్ళి పెద్దల చేతను, శాస్త్రుల చేతను, పరిసయ్యుల చేతను ఆ సిలువ వేయబడి, హింసింపబడి, కొట్టి, మరి సిలువ వేయబడి 3వ దినం లెగుస్తానన్నావు కదా, అలా జరగటానికి వీలు లేదు అంటాడు. కానీ పేతురు ఒక్కడే, అక్కడున్న శిష్యుల్లో పేతురు ఒక్కడే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. అంటే సాతానుడు అక్కడున్న 12 మంది శిష్యుల్లో బలహీనమైనటువంటి, చిన్న బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి, యేసుని ఎంతగానో ప్రేమించినటువంటి పేతురులోనే దూరాడు. పేతురులోనే దూరితే ప్రభు ఆ విషయం చూసి, సాతానా నా వెనక్కు పో అంటాడు. కారణం ఏమిటంటే ప్రభు ఈ లోకానికి వచ్చింది మరణించటం కొరకు. ఎలా మరణించాలి? హింసింపబడి శిలువ మరణం పొందాలని, లేఖనాల్లో వ్రాయబడినట్లుగా మరణించాలని, సమస్త మానవాళికి రక్షణ కలుగు చేయాలని ఈ లోకానికి ఆయన వచ్చాడు. తెలుసా? మరి ఆయన మరణిస్తే మనకే రక్షణ ఎలా కలుగుతుంది అని కూడా మీకు ఆలోచన రావచ్చు. సాక్షాత్తు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. సాక్షాత్తు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయనే దేవుడు, ఆది యందున్నవాడు, ఉంటున్నవాడు, ఉండబోవాడు. సృష్టి ఆరంభంలో ఆయన ఉన్నాడు. అయితే యెహోవా నామమున ఆయన ఉన్నాడు. ఇక్కడ మానవుడిగా పుట్టిన తర్వాత యేసుక్రీస్తు నామకరణంగా జీవించాడు. ఆయనే అన్ని కూడా, అన్నిటా ఆయనే. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దైవత్వాన్ని వెల్లడిపరుచుకోలేదు. దేవుడుగా తన శక్తులను ఉపయోగించుకోవాల, తనను తాను రక్షించుకోవటానికి ఏ ప్రయత్నమో చెయ్యలా. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని ఎగతాళి చేసినప్పుడు సహజంగా ఆవేశం వచ్చి అక్కడి నుంచి దిగు రావచ్చు కదా. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే సమస్త మానవాళిని రక్షించడానికి. ఎలా రక్షిస్తాడు అంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగినటువంటి మానవాళికి పాప క్షమాపణ లేదు. పాత నిబంధన కాలంలో బలులు అర్పించడం ద్వారా వాళ్ళు బలులు అర్పించడం ద్వారా పాప క్షమాపణ పొందినట్లుగా మనం మోషే ధర్మశాస్త్రంలో రాస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? సింపుల్. యేసు ప్రభు మన రక్షకుడని, ఆయన మన కొరకు శిలువ మరణం పొందాడని నమ్మి బాప్టిజం పొందటం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. ఎలా కలుగుతుంది? గతంలో మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకుని వాటన్నిటిని కూడా నీట ముంచి పరిశుద్ధంగా శేష జీవితాన్ని పరిశుద్ధంగా జీవించాలి అనే మనసు నీకు కలిగినప్పుడు నీవు రక్షింపబడ్డావు. రక్షింపబడిన నీవు మళ్ళా పాపంలో పడిపోతే అలా జరగకూడదు. దేవుడు ఒకసారి క్షమించవచ్చు, 2 సార్లు క్షమించవచ్చు, 7 మార్లు క్షమించవచ్చు. తరువాత ఎన్ని మార్లు గద్దించినను లోబడినవాడు హఠాత్తుగా నాశనమవుతాడు అని
వాక్యం ఉంది. ఎన్ని మార్లు గద్దించినా ఎవరిని గద్దిస్తాడు దేవుడు? యేసు ప్రభు ఎరగని వాడిని అన్యోన్యం గద్దించడం. యేసు ప్రభు నమ్ముకుని విశ్వాస జీవితాన్ని గడిపే వాళ్ళనే గద్దిస్తాడు. గద్దించినప్పుడు కూడా నీవు లోపడాలను. పదే పదే నువ్వు పాపం చేసి బాప్టిజం తీసుకున్న నీవు పదే పదే పాపంలో గడిపితే హఠాత్తుగా నాశనం అవుతావు. నీకు రక్షణ కరువు అవుతుంది. నీవు అనుకోవచ్చు, రక్షణ పొందని వాళ్ళు అనుకోవచ్చు, రక్షణ పొంది ఇంకా పాపం చేస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. ఇంకా చాలా కాలం ఉంది కదా, నా వయసు ఇప్పుడు 30 లేకపోతే 50 60 70 ఇంకా కొన్నేళ్ళు పోతూ చివరి క్షణంలో నేను ప్రభువుని ఇంకా గట్టిగా హత్తుకుంటాను అనుకుంటావు. కానీ ఆ అవకాశం దేవుడు ఇవ్వడం. నేను నా చుట్టూ ఉన్న ప్రజల్లో నేను చూశాను, బాప్టిజం తీసుకోమని అడిగినప్పుడు వాళ్ళు దాన్ని కాలయాపన చేసిన మా వియ్యంకుడు, అలాగే మా మామగారు అంటే ఆదియ మామగారు, వాళ్ళు బాప్టిజం తీసుకోమంటే తీసుకుందాంలే తొందర ఏముంది అన్నారు. బాప్టిజం తీసుకోకుండానే చనిపోయారు. అలా బాప్టిజం తీసుకునే అవకాశం రాకుండానే దేవుడు వాళ్ళని తీసుకెళ్తాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎన్ని మార్లు గద్దించినా లోబడినట్లయితే హఠాత్తుగా నాశనం చేస్తాడు. ఎందుకంటే దేవుడు చిత్తం ఏమిటంటే వాళ్ళు నరకానికి పాత్రులు కాబట్టి నరకానికే వెళ్ళాలి. ఆ విధంగా మనందరి కోసం రక్షణ మనందరినీ పాపాల నుంచి రక్షణ కల్పించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు శిలువ మరణం పొందటం ద్వారా ఆ కార్యం చేయగలడు. అది లేఖనాల్లో ఉన్నది. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు, అది జరగవలసి ఉన్నది. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? అది జరగటానికి వీలు లేదు, అది నీకు దూరం అవునుగాక అంటున్నాడు. అది అనిపించింది ఎవరు? సాతానుడు అనిపించాడు. సాతానుడికి ఎందుకు అనిపించాడు? యేసుక్రీస్తు ఆ విధంగా మరణిస్తే సాతానుడు జయించినట్లు, సాతానును ఓడించినట్లు. యేసుక్రీస్తు ఆ విధమైనటువంటి మరణం నుంచి తప్పించడానికి సాతానుడు అనేక ప్రయత్నాలు చేస్తాడు. బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా చదివితే లేదా దైవజనులు చెప్పే మాటలు మీరు ఆయా సందర్భాల్లో చక్కగా మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందకుండా ఉండాలని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. శిలువ మరణం పొందినట్లయితే సాతానుని జయించినట్లు, సమస్త మానవాళికి రక్షణ మార్గాన్ని దేవుడు చూపించినట్లు. అందువలన పేతురు అనుంగు శిష్యుడు కాబట్టి యేసు ప్రభు వారికి అతడు చెప్పితే యేసు ప్రభు వారు వింటాడు అని అతని మనసులో దూరుతాడు, హృదయంలో దూరి ఆ మాట అనిపిస్తాడు. యేసు ప్రభు వారు ఏమంటాడు? సాతానా, నా వెనకపో, నువ్వు నాకు చాలా అభ్యంతర కారణమై ఉన్నావు అంటాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. పేతురు అనటంలో అర్థం ఏమిటంటే సాతానుడు పేతురు చేత ఆ మాట అనిపించాడు. పేతురు చెప్తే వింటాడులే అని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మీరు మనం ఎవరు చూడలేదు యేసు ప్రభు వారు ఎలా మరణించాడు అనేది. మేము కూడా వీడియోలోనూ వీటిలో చూసినప్పుడు శరీరం గగురు పొడుస్తుంది. ఎన్ని కొరడా దెబ్బలు! కొరడాలు అంటే మనం చర్ణ కొల్ల అంటామే, అదే. కానీ దానికి చివరిలో మన గాలం వేస్తాం చూసా, గాలం లాంటి ముళ్ళు ఉంటాయి. ఆ విధంగా దాంతో కొట్టి అలా తీసినప్పుడు శరీరం చీలిపోతుంది. అందుకే రాస్తాడు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అని యెషయా రాస్తాడుగా, అందవిహీనంగా ఉన్నాడు అని రాస్తాడు.
యేసు ప్రభు జనరల్గా అందగాడు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన అటువంటి ఘోరమైనటువంటి శిక్ష పొంది మన కోసం మరణిస్తాడు. శిలువ మరణం ఎంత కఠినమైందో అర్థం చేసుకున్నారా? మన ఉరిశిక్ష వేసినప్పుడు 10 నిమిషాలు గిజగిజగిజలాడి ప్రాణం పోతుంది. ఉరిశిక్ష వేస్తే 10 నిమిషాలు గిజగిజలాడిపోతాడు. చేతులు వెనక్కి కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు. ఉరి తీసేటప్పుడు తన్నుకులాడతాం. మనకి ఇంకా ఏవి ఊపిరాడదు, ఏమీ తెలియదు. ఒక 10 నిమిషాలు, కొంతమంది 5 నిమిషాల్లో చనిపోతారు. కానీ ఎక్కడ యేసు ప్రభువును ముందు రోజు బంధించి హింసించి కొట్టి 39 కొరడా దెబ్బలు కొట్టి ముఖం మీద గుద్ది ముళ్ళ కిరీటాన్ని పెట్టి చేతుల్లో మరి 9 అంగుళాల ఇవి మేకులు, ఇంత త్రావు మేకులు, 2 కాళ్ళు ఒక చోట పెట్టి దాన్ని మేకులతో కొట్టడం ఎంత బాధాకరమైన ఇది. సాక్షాత్తు దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి ఎందుకు మన కోసం మరణించాడు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనం అంటే అంత ప్రేమ? ఎందుకంటే మనమంతా ఆయన బిడ్డలమే. తల్లి గర్భములో మనల్ని రూపించిన వాడు ఆయనే. అన్యులైన ఇన్యులైన విశ్వాసులైన అవిశ్వాసులైన అందరినీ తల్లి గర్భంలో రూపించిన వాడు దేవుడే. ఆ విధంగా రూపించి మనందరం ఎంతకాలం బ్రతకాలి, ఏం చేయాలి అని దేవుడు నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం ప్రకారం ప్రతివాని జీవితం జరిగిపోవలసిందే. నేను అనుకుంటాను ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు, అసలు ఎందుకు నేను పుట్టాను, నేను పుట్టకుండా ఉంటే బాగుండేది. యోబు అనుకున్నట్లుగాను ఇర్మియా అనుకున్నట్లుగా నేను కూడా చాలాసార్లు అనుకునేవాడిని. కానీ దానికి సమాధానం ఏమిటి అంటే, ప్రతి మనిషి తను చేయవలసిన పని దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. ఒక మగవాడు ఒక స్త్రీకి భర్తగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అలాగే ఒక స్త్రీ ఒక మగవాడికి భర్తగా ఉండాలని, భారీగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. వారికి ఫలానా పిల్లలు పుట్టాలని, వాళ్ళు ఈ పని చేయాలని దేవుడు నిర్ణయించాడు. తగిన కాలంలో దేవుడు వాళ్ళని తీసుకుంటాడు. నీవు విశ్వాసమైనా అవిశ్వాసమైనా నీకు నిర్ణయించిన పని ఈ లోకంలో నువ్వు నెరవేర్చిన తర్వాత, ఈ లోక పౌరసత్వం ముగిసిన తర్వాత నరులారా తిరిగి రండి అని మనల్ని పిలుచుకుంటాడు. విశ్వాసులు కూడా తొందరగా చనిపోవచ్చు, అవిశ్వాసులు 100 ఏళ్ళు బతకొచ్చు. తొందరగా చనిపోయినప్పుడు వీడు పాపాత్ముడు అందుకే దేవుడు తీసుకున్నాడు అని అనుకుంటాం. చాలా తప్పు, చాలా తప్పు. అలా అనుకోకూడదు. అలాగే అవిశ్వాసి దుర్మార్గుడైన వాడు 100 ఏళ్ళు బతుకుతాడు. 100 ఏళ్ళు బతికినప్పుడు ఆడు అనుకుంటాడు దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు అనుకుంటాం. అది తప్పు. జనన మరణాలు దేవుని వశంలో ఉన్నాయి. దేవుడు వాళ్ళందరికి కూడా వారి యొక్క బాధ్యతలు ఈ లోకంలో నిర్వహించటం అయిన తర్వాత ఆయన పిలుచుకుంటాడు. ఆయన పిలుపునందుకుని మనం వెళ్ళాల్సింది. మన పరలోకంలో ఉంటామా, పరదేశంలో ఉంటామా, పాతాళంలో ఉంటామా అనేది మన క్రియలను బట్టి జరిగిపోతూ ఉంటుంది. మరి చూడండి, అది జరగకూడదు అని పాపాత్ములకు రక్షణ లేదు. ఆయన శిలువ మరణం పొందితే కానీ సాతానుని జయించినట్లు కాదు. మరి సమస్త జనులు కూడా సాతాను చెర నుండి విడిపింపబడతారు ఆయన శిలువ మరణం పొందితే. అది సాతానుడికి ఇష్టం లేదు. మరి బలహీన మనస్సు కలిగినటువంటి పేతురులో సాతాను దూరి ఆ మాట అనిపిస్తాడు, పై విధంగా చెప్పిస్తాడు. అది గ్రహించిన ప్రభు, సాతానా నువ్వు వెనక్కు, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అంటాడు. మరి మూలవాక్యంలో ధ్యానించుకుందాం. అదే యోహాను 13 అధ్యాయం 9, 10 మరొకసారి చదవండి. అదేగా చదివింది. యెషయా 40:14 చదవండి.
యెషయా 40:14. ఉమ్, ఉమ్, ఉమ్. ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు? చాలు. మనం ఎప్పుడు కూడా దేవుడు ఆయన జ్ఞానాన్ని ఎవడూ ప్రశ్నించలేడు. మీరు మీ శరీరంలో ఒక్కొక్క అవయవం చేసే పని మీరు నిశితంగా గమనిస్తే దేవుడు ఎంత జ్ఞానో మీకు అర్థమవుతుంది. కంట్లో నలకబడుతున్న సంగతి మనకు తెలియదు. మీకు తెలుసా? ఏదో పురుగు వచ్చి కంట్లో పడుతున్న సంగతి మనకు తెలియదు కదా. కానీ కనురెప్పలు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. కనురెప్పలు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. మన నరాల్లో రక్తం ప్రసరణ జరుగుతుంది, తెలుసు కదా. మీరు చూడండి, మన ఇంట్లో వాటర్ పైప్ ఉంటుంది. వాటర్ పైపులో వాటర్ వస్తుంటే కొంతకాలం తర్వాత వాటర్ వస్తున్నప్పటికి కూడా లోపల జంగు బట్టి తుప్పు బట్టి ఉంటుంది. కానీ మనిషి శరీరంలో నరాల్లో ఆ విధంగా తుప్పు పడుతుందా? పట్టనే పట్టదు. మరి గుండె పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కొట్టుకుంటుంది. దానికి ఆయిల్ ఉండదు, ఏ విధమైనటువంటి ఫ్యూయల్ ఉండదు. ఇప్పుడు యంత్రం ఉంది, దాంట్లో పెట్రోల్ ఏదో పోస్తాం, కొట్టుకుంటుంది. కొట్టుకుని ఆగిపోద్ది. కానీ గుండె ఆగుద్దా? దేవుడు నిర్ణయించిన కాలం దాకా అది కొట్టుకుంటూనే ఉంటుంది. అలాగే మరి ప్రతి అవయవాన్ని చూడండి. మనం తిన్న ఆహారం వడపోయటానికి ఏముంటుంది? యూరిన్, దాన్ని ఏమంటారు? కిడ్నీస్ అంటే మనం యూరిన్, మన ఒంటేళ్ళు అంటాం. వడపోసి ప్యూర్ బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ అంతా లోపల ఉండిపోయి ఫిల్టర్ చేస్తుంది. అలాగే ప్రతి అవయవాన్ని మీరు చూసుకోండి, దేవుడు ఆ విధమైన నిర్మాణం చేశాడు. మరి యోబు కూడా అంటాడు, ఎవరికైనా దేవుని జ్ఞానం నేర్పునా అని. యోబు కూడా అంటాడు, 21-22 చదవద్దులే. మరి ప్రభు మాటలు పేతురు గ్రహించలేకపోయాడు. విశ్వాసులు మొదట క్రీస్తుపై నమ్మకం ఉంచినప్పుడు వారి పాపాలను పూర్తిగా మనం కడిగి వేసుకోవాలి. కడిగి వేయటం జరుగుతుంది. బాప్టిజం తీసుకునేటప్పుడు ఆ క్షణంలో, ప్రభు నా పాపాలు, నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటాం. బయటకు వచ్చిన వెంటనే బూతులు, పగ, ద్వేషం, అసమాధానం, ఇరుగు పొరుగు వారిని చూసి, ముఖ్యంగా ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏదో తాగొచ్చి గబగబా అరుస్తారు, కానీ వాళ్ళలో ఇది ఉండదు. ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అయినా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో 2 ఆడవాళ్ళు భర్తల్ని ముక్కలు చేశారు. వాళ్ళని ఉంచుకున్నవాడు ప్రమేయంతో షిల్లాంగ్ వెళ్ళి, పెళ్ళయింది, మనం షిల్లాంగ్ వెళదాం, అక్కడే హానీమూన్ గడుపుదాం అని చెప్పింది. తీసుకెళ్ళింది. షిల్లాంగ్ అంతా కొండ ప్రాంతం ఇలా ఉంటుంది, చాలా అందమైన ప్రదేశం. అద్దెకి మోటార్ సైకిల్ తీసుకుని చాలా దూరం వెళ్ళింది. వాళ్ళ వెంట ఆవిడ ఉంచుకున్నటువంటి మగవాడు, అతని స్నేహితుడు వెళ్ళారు. చాలా దూరం వెళ్ళారు. కొండ ప్రాంతం, నిర్మానుషమైన ప్రదేశం. అతన్ని అక్కడ చంపి పెద్ద లోయలో పడేశారు. ఇప్పుడు ఆమె షిల్లాంగ్ జైల్లో ఉంది. ఇటువంటి పోలీసులు ఛేదిస్తారు, పట్టుకుంటారు. మనం చేసే పనులు దేవుడు చూస్తాడు, కానీ మానవులకు ఎవరికూ తెలియదు అనుకోవద్దు. ఎటువంటి నేరమైనా సరే పోలీసులు కనుక దృష్టి పెడితే తప్పనిసరిగా ఛేదిస్తారు. అట్లాగే మిలిటరీలో ఉన్నటువంటి ఒక ఆయన
పెళ్లి చేసుకుని వెళ్ళాడు. ఈలోగా ఆవిడ వేరే తప్పుడు మార్గంలో ఉంది. అతడు మళ్ళీ తిరిగి వచ్చాడు. 2 నెలలు సెలవుకు వచ్చాడు. అతను మాయ మాటలు చెప్పి ప్రియుడితో కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ గొంతు కోసి చంపేశారు. అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే మగవాళ్ళు చేయరని కాదు, వాళ్ళు చేస్తారు. ఇటీవల ఆడవాళ్ళు మగవాళ్ళని చంపిన కేసులు ఎక్కువగా మేము చూస్తున్నాం. మరి దేవుని ఆలోచనలు మానవుని యొక్క ఊహకు అందవు. మనం యెషయా 40:14 చదువుకున్నటువంటి దానికి అర్థం అదే. ఆయనకి ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు. న్యాయాన్ని గురించి కానీ, సత్యాన్ని గురించి కానీ, అసత్యాన్ని గురించి కానీ ఎవరు చెప్పలేరు. నా పాదాలు కడుగు అంటే నా తల చేతులు కూడా కడుగు అని అంటాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 11:33-36 చదువుకుందాం. నేను చదువుతానులే, సమయం ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము, ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? దేవుని జ్ఞానాన్ని, ఆయన వెల్లడించిన సత్యాల్ని మానవులు అర్థం చేసుకోలేరు. చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, ఇదే ప్లేస్లో స్కూల్ ఉండే, హై స్కూల్ కాదు, పాఠశాల ఉండేది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మేము ఇక్కడే చదువుకున్నాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. 6 నుంచి 11వ తరగతి దాకా హై స్కూల్లో చేరాం. ఆ రోజుల్లో హై స్కూలు చాలా స్టాండర్డ్ హై స్కూల్, అనుమానం ఏమీ లేదు. మరి అక్కడ భిక్షాల పంతులు గారు మాకు టీచరు, ఐజీ గారు మాకు టీచరు, తర్వాత ఇంకా 2 కమ్మోరు ఆయన ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చక్కగా చదువు చెప్పేవాళ్ళు, బాగుండేది. మరి దాసుడిపాలెం చాలా పెద్దది. అక్కడ స్థలం ఉంది కదా, స్థలం కాదు, పొలం, సగం పొలం దాకా దాసరిపాలెం విస్తరించి ఉండేది. కానీ అప్పుడు కేంద్రం దాసుడిపాలెమే, కేంద్రం అన్నిటికీ కూడా. అక్కడ టీచర్లు ఉండేవాళ్ళు, వాళ్ళే మాకు పాస్టర్లు. మరి మొన్న నేను చూశాను, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి పాస్టర్ గారు ఆయన కూడా కృతజ్ఞత కూడి పెట్టుకున్నారు, ఆపరేషన్ చేయించుకున్న దానికి ఇదిగా మమ్మల్ని కూడా పిలిచారు. మేము వెళ్ళాం. రాగానే అక్కడ ఉన్నది ఎన్ని ఇళ్ళు? 10 ఇళ్ళే, 10. అక్కడ ఆడవాళ్ళు ఎంతో ఉత్సాహంగా గారెలు చేసి, మేము వచ్చేసరికి 11-11:30 అయింది. అప్పుడు అందరికి గారెలు పెట్టారు. తర్వాత తెనాల నుంచి దైవజనులు వచ్చారు, వాళ్ళకు కూడా పెట్టారు. ఎంతో ప్రేమతో వడ్డించి పెట్టారు. వాళ్ళే ఎంతో విరివిగా దేవుని పరిచర్యలో పాల్గొన్నారు. మనం అలా చేస్తున్నావా? ఇక్కడ 30 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ 30 ఇళ్ళు ఉన్నాయి. నేను చూడలేదు అలా ఇక్కడ చేసినట్టు. పాస్టర్ గారు ప్రతిదీ కూడా ఏదో తట్టో బొట్టో తీసుకుని పోయి సామాన్లు కొనుక్కురావటం, పాస్టమ్ గారు వండటమే చూసే కానీ విశ్వాసులు వచ్చేదని వండినట్లుగా నేను చూడలేదు. గమనించండి, అన్నీ దేవుడు చూస్తాడు. నీ క్రియలన్నీ కూడా దేవుడు చూస్తాడు. నీ క్రియాఫలం మరణించిన తర్వాత అనుభవిస్తావు. ఆ చచ్చిన తర్వాత ఎవరు చూడబోయాళ్లే అనుకుంటావు. జీవితకాలం అంతా నీవు ఆరని అగ్నిలో నువ్వు ఉంటావు. మనం అనుకోవచ్చు, ఒకసారి అగ్నిలో పడిన తర్వాత కాలి చచ్చిపోతాం కదా, ఇంకా ఆరని అగ్ని ఏంటంటే నీది ఆత్మ శరీరం. ఆ తర్వాత నీకు మరణం లేదు. 2వ మరణంలో నీవు పాతాళంలో ఉంటే
నీకు కలిగే అనుభూతి ఏమిటి అంటే కాలుతున్నటువంటి అనుభూతి నీకు కలుగుతుంది. నీ శరీరం అగ్నిలో కాలుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ఎంతకాలం కలుగుతుంటే యుగ యుగములు కలుగుతుంది. అప్పుడు ప్రభువా నేను ఎంత తప్పు చేశాను, ఎంత పాపం చేశాను అని నువ్వు అనుకున్న ప్రయోజనం లేదు. మేమంతా ఇక్కడి వారమే, ఇక్కడున్న వాళ్ళమే, ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళమే. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతే, అంతకు మించి ఏమీ లేదు. మానవులందరూ తల్లి గర్భం నుంచే పుట్టారు. దేవుడు కొందరిని పరిచారకులుగా ఏర్పాటు చేసుకుంటాడు, కొందరు ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. అదేవిధంగా అయితే ఒకటి మాత్రం నేను ఐఎమ్ హ్యాపీ, నాకు చాలా సంతోషం. మరి ఇక్కడ స్కూల్ ఉన్నప్పుడు క్రిస్మస్ రోజునే మనం ఏదో ఒక ఆరాధన జరుపుకునేవాళ్ళం. ఆ ఆరాధన ఏంటంటే నామమాత్రపు ఆరాధన. అందరూ పలహారాలు తీసుకొస్తారు, బెల్లము, శనగపప్పు, మరమరాలు, జాంకాయలు తీసుకొస్తారు. అవి ఏదో అన్నీ కలిపేసి పంచేవాళ్ళు. అదే మనం ఆరాధన. ఏదో ఒకటో రెండో పాటలు పాడేవాళ్ళు. అందులో ఆ రోజుల్లో పెద్ద ఎవరంటే మన యెహోషువ గారి తండ్రి గారు సీతారామయ్య అంటాం, ఆయన. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అంతగా వచ్చినట్లు నాకు గుర్తులేదు. దాసులపాలెం నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు, శ్రీరాములు, మరి పేర్లు మర్చిపోయాను, భిక్షాల పంతులు గారు, వాళ్ళు వచ్చేవాళ్ళు. మరి ఆ స్థితి నుంచి ఇప్పుడు మనం ఒక మందిరాన్ని కట్టుకున్నాం. దేవుని సన్నిధిలో మనం కూర్చుని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఇది మనకు చాలా ధన్యత. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న మనం అందరం కూడా ఏదో ఒకరోజు అక్కడికి వెళ్ళాల్సిందే. ఆ స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ స్థితి మరణమంత భయంకరమైనది మరొకటి లేదు. మరణమంత భయంకరమైనది. పండు వృద్ధాప్యంలో నీవు మానసిక స్థితి సరిగా లేక ఎక్కడో ఏదో లోకంలో ఉన్నట్లుగా చనిపోయినప్పుడు నీకు అంత బాధ అనిపించదు. నీ పక్కనున్న నీ రక్త సంబంధికులు కూడా అంత బాధ అనిపించదు. కానీ నువ్వు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కనుక, పిల్ల పాపలతో, మనవరాలతో ఉన్నప్పుడు నువ్వు చనిపోతుంటే అయ్యో వీళ్ళందరినీ నేను రేపు దినాన్ని నేను చూడలేను కదా అనుకుంటారు. అలాగే వాళ్ళు కూడా రేపు మా అమ్మ లేకపోతే మా నాన్న వీళ్ళు మరి చూడరు కదా అనుకుంటాం. కనుక మరణాన్ని మనం స్వాగతించే స్థితిలో మనం ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే దేవుడిలో నీవు ఉన్నట్లయితే ఉంటావు. కనుక దేవుడు మానవులు గుర్తించలేని విధంగా దేవుని క్రియలు ఉంటావు. కనుకనే పేతురు అవివేకంతో నా తల చేతులు కడుగు అన్నాడు. అది నీకు దూరం అవునుగాక అంటే అది తెలియక అమాయకంగా అన్నాడు. మరి అతని మనసులో చిన్న సందేహం ఉంది కాబట్టి ఆ సందేహాన్ని బట్టి సాతానుడు నీలో దూరాడు. ఆ సందేహాన్ని బట్టి. అందుకే ప్రభు అన్నాడు, సాతానా వెనక్కి పో అన్నాడు. ప్రభువుకు తెలుసు అతనిలో సాతాను ఉన్నాడు. మనం అనుకుంటాం. మన మా చర్చిలో వాక్యం చెప్పాడు ఒక సహోదరుడు. ఏమంటే వ్యభిచారం అంటే ఒక పురుషుడో ఒక స్త్రీయో పరాయి వానితో వ్యభిచారం చేసినప్పుడు అది ఒక్కటే వ్యభిచారం అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మోహపు చూపుతో నీవు ఒక స్త్రీని చూసినా, ఆ స్త్రీ మరొక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసినా తన హృదయమందు వ్యభిచరించినట్లే అని అన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి దేవుని సన్నిధిలో. మరి ముగించుకుందాం. ఇక్కడ కూడా అంటే ఇంకా మాట్లాడవలసిన ఉన్నారు కాబట్టి నేను ముగిస్తాను.
ఎందుకంటే బేతనీయులో కుష్ఠరోగి ఇంటికి సేము పేతురు ఏంటది యేసుప్రభు వారు ఉన్నప్పుడు కొన్ని ఉన్నాయి. మనం ముగించుకుందాం. మరి నేను చెప్పే సందేశం ఏమిటి అంటే, మన మనసులోకి ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు రాకూడదు. చెడు ఆలోచనలు బట్టి సాతానుడు మనలో దూరుతాడు. మీరు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు అన్నకి మా భార్య కూడా ఆడదే, నా కూతురు కూడా ఆడదే, వాళ్ళకు కూడా ఇదే చెప్తాను. మీకు తెలియదు, మా భార్యకి నేను ఎప్పుడన్నా ఏదన్నా నేను చేయాలను వద్దు అంటది. నేను వినను తెలుసా, నోరు మూసుకో అంటాను. ఆ ధైర్యం అందరికి ఉండదనుకో వేరే విషయం. దైవజనుడు చెప్పే మాటలకు వ్యతిరేకించకూడదు అని అంటాను. ఆ విధంగా మీరు ముఖ్యంగా అసమాధానంతో ఎక్కువగా ఉంటాం. ఇర్మియా 8:11 రాస్తాడు ఏమనంటే, సమాధానము లేకపోయినను సమాధానమని చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేస్తాను అంటాడు. అంటే గాయము అంటే పాపం పైపైన అంటే లోపల ఉన్న గాయం అది మానలేదు. అంటే నీలో ఉన్నటువంటి పాప సంబంధమైన కోరికలు అలాగే ఉన్నాయి, పైకి మాత్రం భక్తిపరులాగానో ఉంటాం. అలా ఉండకుండా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని పరిచర్యలో మీరందరూ పాల్గొనాలని నేను విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన వాడా, దయ